మంచిర్యాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో బీజేపీ చేస్తున్న రాజకీయ నాటకాలను తెలంగాణ రాష్ట్రంలో ఏమాత్రం సాగనివ్వమని మంచిర్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్ సాగరరావు స్పష్టం చేశారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలో ఒక ఫంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా సవరణ మరియు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్ సాగరరావు మాట్లాడారు. ఓటర్ జాబితా సవరణను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటే ఓటర్లకు జాబితా నుండి తొలగించడమే లక్ష్యంగా బీజేపీ కుట్ర పన్నుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బూత్ లెవెల్ ఏజెంట్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మరింత చైతన్యవంతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని అడ్డదో ఎదుకదోలని పెట్టేసి ఓట్లు చేసేసి గెలుపుకుని కార్యక్రమం గెలుపు అనే ఒక ప్రక్రియ తీసుకుంటా దానికి ఉదాహరణగా జరిగిన 2 రాష్ట్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ 94 లక్షల ఓటర్లు తీసేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో కూడా 70 లక్షల పైన ఓటర్లు తీసేయడం జరిగింది. నెక్స్ట్ ఫోకస్ వచ్చే ఎన్నికల దానికి తెలంగాణ ఫోకస్ పెట్టి వాళ్ళ ఉద్దేశం అంతే తెలంగాణ చేద్దాం. కాకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిశ్రమ ఉన్నది. ఈ బిఎల్ఏ కానీ వీళ్ళంతా కూడా పరిశ్రమ ఏమైనా ఇబ్బంది లేదు. బిఎల్ఏ ఒకటే వాళ్ళకు యాక్సెస్ మొత్తం ఉంటుంది. ట్రైనింగ్ కూడా ఇస్తే వాళ్ళకు అనేక యాప్లు క్రియేట్ అయితే దాని ద్వారా మీరు ఓటర్లు గ్రామీణ ప్రాంతాల దాదాపు 90% మందికి ఓటర్లు తెలుసుంటారు. పట్టణ ప్రాంతంలో మాత్రమే కొంచెం ఇబ్బంది ఉంటాయి. పట్టణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఎవరైతే బూత్లో నివసిస్తున్నారో ఆ బూత్ మీద పూర్తి అవగాహన ఆ బూతులు అందరూ పరిచయాలంటే చూసి ఎక్కడైతే ఓటర్ల ప్రాంతంలో 2 నెలల తర్వాత 31 అక్టోబర్కు మన ఓటర్ ప్రకటించిన చూసి మన గేమ్స్ అని పెట్టి ఆ గేమ్స్ 2 months అవకాశం ఉంటుంది. 2 months లోపల మన గేమ్స్ పరిష్కారం కాకపోతే మళ్ళీ కూడా మనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రక్రియ సెప్టెంబర్ 27 వరకు నడుస్తుంది. ప్రక్రియ ఈ ప్రాంతం లోపల మనం ఎక్కడ కూడా ఒక్క ఓటు మనది పోకుండా కాపాడుకుంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో కూర్చోవడం అవకాశం ఉంది. దానికి చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడేమో మోడీ గారు సర్ప్రక్రియ చేశారు. 2018 ఎన్నికలలో కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చేసిండు. దానికి సింపుల్గా మంత్రాలు కూడా చెప్తాం. అసెంబ్లీలో 2,220,000 అవుతుంది. నెల తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు 2,50,000 వచ్చింది. 25,000 కాంగ్రెస్ ఓట్లు నియోజకవర్గం తీసేసి ఎన్నికలు చేసిండు. మళ్ళీ ఈ నెల రోజుల్లోనే 20,000 యాడ్ అయిపోయి దాన్ని వాళ్ళంటే 25 ఓట్లు అట్లా మొత్తం రాష్ట్రంలో 20 లక్షల ఓట్లు తీసేస్తే దానికి రజత్ కుమార్ సీఓని అడిగితే ఒకసారి సారీ చెప్పేసి మొత్తం రాష్ట్రానికి అమలగలిపారు. అట్లా దాదాపు 78 నియోజకవర్గాలు 25-30 ఓట్లు తీసేసింది. కాబట్టి 2018 టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. లేకపోతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఆ తప్పనిసరి మనం చదివి చూసినాం. ఆ ఓటు మనం చూసాం. కాబట్టి ఇప్పుడు జరిగే ఎన్నికల దృష్టి జరుగుతుంది. 2 సంవత్సరాలు వచ్చే ఎన్నికల దృష్టి పెట్టుకొని చేసుకుంటే మనం బాగుపడి మనం బాగుపడుతూ అధికారం ఉంటాం. అధికారం లేదు నాలుగు ఏం జరుగుతుంది. 15 దృష్టిలు వీళ్ళందరూ కష్టపడి దృష్టి పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 150 మంది వచ్చారు. 140 మంది వాళ్ళకు శ్రద్ధ ఉండి చేస్తాం అని కూడా చేయండి. లేకపోతే ఇబ్బంది లేదు. ఆల్టర్నేటివ్ ఇప్పుడు చేసుకుని ఎక్కడైతే అప్పుడు చేసుకొని తప్పకుండా ఈ ప్రక్రియ మాత్రం అవ్వదు. ఈ ప్రక్రియను తప్పు జరిగితే అనర్థాలు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా దీన్ని చేయాల్సుకుంటూ అవకాశం ఇచ్చిన పార్టీ ఫంక్షనరీస్ అదేవిధంగా బిఎల్ఏలు కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరికీ పేరు కార్పొరేటర్లు సర్పంచ్ చెప్తూ సెలవుస్తున్న